కుండల్ని నిద్రాణ స్థితిలో ఉంటుంది, కింద నిద్రపోతున్నట్టు ఉంటుంది అని చెప్పారు కదా. అసలు అది నిద్రలో ఎందుకు ఉంటుంది గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చాలామంది మహనీయులు కుండలిని విద్య గురించి చాలామంది చెప్తున్నారు. కానీ నిద్రలో ఉంది, 3:30 సుట్ట చుట్టుకొని సర్పంలాగా అధోముఖంగా నిద్రలో ఉంది అంటున్నారు. ఎందుకు నిద్రలో ఉంది, అది ఎలాగైతే మళ్ళీ నిద్రలో నుండి మేల్కొని సహస్రానికి వెళ్తుంది అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అది చాలామందికి అవసరం కూడా. కుండలిని గురించే తెలుసు, ఎందుకు నిద్రలో ఉందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు దాని గురించి కూడా ఆ సద్గురు ఏం పలికిస్తాడో దాన్ని బట్టి మనం కూడా తెలుసుకుందాము. కుండలిని శక్తి అంటే ఇందాక మనం అనుకున్నట్లు అనంతమైన దివ్యశక్తి మనలోనే అక్కడ అధోముఖంగా దాగి ఉందన్నమాట. 72,000 నాడీలు ఒకదానికోటి పెనవేసి సర్పములాగా 3:30 సుట్ట చుట్టుకొని మూలాధార చక్రమందు అధోముఖంగా బ్రహ్మనాడి అంటే మోక్షద్వార సుషుమ్న దారికి తల అడ్డుపెట్టుకొని అక్కడ నిద్రపోతున్నది. దాన్ని జాగృతపరిచి అంటే నిద్ర మేల్కొలిపి అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వముఖంగా నిద్ర లేపి ఊర్ధ్వముఖంగా షడ్చక్రాలు దాటిస్తూ సుషుమ్నా గుండా సహస్రారానికి తీసుకెళ్ళాలి. ఇది కుండలిని విద్య యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు నిద్రలో ఎందుకుందో తెలుసుకున్నాం. 72,000 నాడులలో ముఖ్యమైనవి 2 అన్నారు, ఇడ పింగళ. ఇడ అంటే ఎడమ నాడి, పింగళ అంటే కుడి నాడి. పింగళకు సూర్యుడు అధిపతి, ఇడానాడి చంద్రుడు అధిపతి. ఎడమ పక్కేమో చంద్రుడు అధిపతి, కుడి పక్కేమో సూర్యుడు అధిపతి. 2 ముక్కు రంధ్రాల్లో ఎప్పుడే కానీ శ్వాస జరగదు. ఒక ముక్కులో 2.5 గంట పనిచేస్తే ఇంకొక ముక్కులో 2.5 గంట పనిచేస్తుంది. ఈ 2.5 గంట పనిచేసి యువతలకు మారేటప్పుడు సుషుమ్న యాక్టివేట్లో ఉంటుంది కొద్దిసేపు. ఇక్కడేనండి బాగా. చంద్రునికి వేగం ఎక్కువ, సూర్యునికి వేగం తక్కువ. ఈ చంద్రనాడి పనిచేసేటప్పుడు ఈ బాడీకి 2 భాగాలు ఉన్నాయి, ఎడమ పక్క కుడి పక్క. ఎడమ పక్క చంద్రుని దగ్గర అమృత కలశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైన సహస్రాల ముందు అమృత కలశం ఉంటుంది. ఈ ఇడానాడి ఎప్పుడు పనిచేస్తుందో ఆ చంద్రుడి వేగానికి ఈ అమృతం ఇక్కడ గడ్డ కట్టి ఉంటుంది, మంచుగడ్డలాగా. ఆ వేగానికి చంద్రనాడి వచ్చే వేగానికి ఇది ఆవిరయ్యి ద్రవ పదార్థం చెంది బిందువులుగా పడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుండలిని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది మారాలి కదా, ఎడమ పక్క నుండి కుడి పక్కకు మారేటప్పుడు సుషుమ్న పనిచేస్తుంది కొంచెం. ఆ టైంలో అది లేచి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగి మళ్ళీ వచ్చి అధోముఖంగా మత్తులో నిద్రపోతుంది. ఎందుకు నిద్రపోతుంది కుండలిని శక్తి అంటే ఇది విషయం. అక్కడ అమృతము తాగుతున్నది. అది చంద్రనాడి పనిచేసేటప్పుడు చంద్రుడు వేగానికి, మనసు కారడుకు చంద్రుడు, ఆ వేగానికి ఇక్కడ అమృతం గడ్డలా ఉండేది మంచులా కరిగి ద్రవ రూపం చెంది బిందువులుగా రాలుతుంటే ఇది వెళ్ళి దాన్ని త్రాగి మళ్ళీ హాయిగా మత్తులో నిద్రపోతుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ సూర్యనాడి పనిచేస్తుంది. ఈ సూర్యుడు వచ్చేటప్పుడు ఆ వేడికి ఏమవుతుందంటే అది యథాస్థితికి ఆవిరైపోతుంది. ఆవిరైపోయినప్పుడు ఇది ఇంకా మత్తులో ఉంటుంది, అలాగే పండుకుంటుంది. మళ్ళీ చంద్రనాడు పనిచేసేటప్పుడు మళ్ళీ లేస్తుంది, అది మళ్ళీ తాగుతుంది, వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు దాన్ని లేపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాగా తాగి మత్తులో నిద్రపోతా అంటే కడుపు నిండింది, దానికి హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి పుట్టాలి. ఆకలి పుడితే లేస్తుంది అది. ఆకలి పుట్టాలంటే ఏం చేయాలి? అమృతం దొరకకుండా చేయాలి దానికి. చంద్రనాడు వచ్చేటప్పుడేమో అమృతము ద్రవరూపం చెంది బిందువులుగా పడుతుంటే తాగి మత్తులో పడుకుంది. మళ్ళీ సూర్యనాడు వెళ్ళేటప్పుడు ఆ వేడికి ఆవిరైపోయి యథాస్థితిలో ఉంది. అమృతం దొరకకపోతే అది నిద్రపోతుందా? ఆకలిని మేల్కొంటుంది, ఆకలికి తట్టుకోలేక. అప్పుడు ఏం చేయాలి? చంద్రనాడి పని చేయకూడదు, సూర్యనాడి పని చేయకూడదు. ఇప్పుడు చంద్రనాడి పని చేస్తేనే కదా అది అమృతం ఉత్పత్తి అయి తాగుతున్నది. అప్పుడు చంద్రనాడి పని చేయకూడదు, సూర్యనాడి పని చేయకూడదు, 2 నాళ్ళు బంద్ కావాలి.
అప్పుడు రెండు బంద్ అయిపోతే దానికి ఇంకా ఆకలి, నిద్ర ఎలా వస్తుంది? ఆకలి పుడుతుంది, నిద్ర లేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? కుంభకం చేయాలి. కుంభించినంతసేపు, నువ్వు ఎంతసేపు కుంభిస్తావో అంతసేపు అది మేల్కొని ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం ఇది. చిన్న లాజిక్. కుండలిని ఎందుకు లేయలేదంటే ఇలా పని చేస్తా అంటే లేదు. నువ్వు 2 నాళ్ళు ఆఫ్ చేయి, లేస్తుంది. ఇప్పుడు బాగా తినేవానికి నిద్ర బాగా వస్తుంది, ఆకలి అయ్యేవానికి నిద్ర వస్తుందా? మరి అది తింటుంది కాబట్టి బాగా నిద్రపోతుంది. దానికి ఆకలి పుట్టించాలంటే దొరకకూడదు, దానికి ఆహారం లేకుండా చేయాలి. అప్పుడు ఇడా పింగళ 2 నాళ్ళు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఆకలి పుడుతుంది. కుంభకం చేసినంతసేపు నువ్వు రంధ్రాలు అన్నీ క్లోజ్ చేసి ఉంటావు. సూర్యనాడి చంద్రనాడి క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తిరుగుతుంది, అది ఎతకాలి కదా, ఇంకా అది ఆహారానికి వెళ్ళాలి కదా. అప్పుడు ఎలా దొరుకుతుంది? దొరకదు. దొరకనప్పుడు అది ఇంక మేల్కొని ఉంటుంది, మేల్కొని ఉంటుంది అంతే, పైకి వెళ్ళదు. నిద్రలో ఉండేది మేల్కుంటుంది. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? త్రిబంధాలు వేయాలి. అప్పుడు ఇలా చేస్తే లేస్తుంది అది, కుంభకం చేస్తే. అప్పుడు కుంభకం చేసిన తర్వాత త్రిబంధాలు వేస్తే జాలంధ్ర బంధం, ఉద్యాన బంధం, మూలబంధం అని 3. దాన్నే బ్రహ్మగ్రంథి, విష్ణుగంధి, రుద్రగంధి అని కూడా అంటారు. అవి వేసినప్పుడు షట్చక్రాలు దాటుతూ సుషుమ్నాగుండా పైకి వెళ్తుంది. ఇది కుండలిని యోగ విద్య రహస్యం. మెయిన్ విషయం అంటే ఇది. ఇది లేకుండా ఏదో కుండలిని విద్య గురించి అందరూ చెప్తున్నారు మహనీయులు, అసలు విషయం చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు తెలియదు. చెప్తే అందరూ తెలుసుకొని అందరూ గురువులు అయిపోతారనే ఒక వాళ్ళల్లో సంశయమో మరి ఏదో తెలియదు. ఇప్పుడు విద్య అందరూ నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే కదా వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి నేర్చుకోకపోతే ఎలా వాళ్ళకు ఉపయోగం పొందుతారు?